విశాఖ జిల్లా గాజువాకలో ముగ్గురు మైనర్ బాలు కనిపించకుండా పోయిన ఘటన కలకలం రేపుతోంది. బ్రేకింగ్లో చూస్తున్నాం. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయిన హర్షిత్, రోహన్, సాహిద్ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాల నేపథ్యంలో హర్షిత్ తన పినతండ్రి వద్ద ఉంటూ ఇంటర్మీడియట్ చదువుకుంటుంటే రోహన్ 9వ తరగతి, సాహిద్ 5వ తరగతి చదువుతున్నారు. ముగ్గురు ఒకేసారి కనిపించకుండా పోవడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బాలు ఆచూకీ కోసం సీసీటీవీ ఫుటేజ్లను కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎస్, తీవ్ర ఆందోళనలో అయితే కుటుంబ సభ్యులు ఉన్నారు. ఆచూకీ తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. గాజువాకలో ముగ్గురు మైనర్ బాలుర అదృశ్యానికి సంబంధించినటువంటి వివరాలు ఇవి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ఈ ఘటన ఎప్పుడు జరిగింది? ముగ్గురు కూడా వేరువేరు వయసులో ఉన్న వాళ్ళు, అంటే ముఖ్యంగా నైబర్స్ కానీ కుటుంబ సభ్యులు కానీ ఏం చెప్తూ ఉన్నారు? ఏం జరిగింది అసలు? రమణ, ఏదైతే గాజువాకలో ముగ్గురు కూడా ఒకే ఫ్యామిలీకి చెందినటువంటి వాళ్ళు. ఒకళ్ళు హర్షిత్ ఇంటర్మీడియట్ గాయత్రి కాలేజ్ చదువుతున్నాడు, ఈ అబ్బాయి 16 years old. అలాగే రోహన్ 14 years old, ఈ అబ్బాయి 9th class చదువుతున్నాడు. అలాగే సాహిద్ 12 years, ఇతను 5th standard చదువుతున్నాడు. వీళ్ళు ముగ్గురు కూడా అన్నదమ్ములు. అయితే వీళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు, వీళ్ళ అమ్మ నాన్న అలాగే మిగిలిన వాళ్ళు అందరూ కూడా నిత్యం కొట్లాడుకోవడం, గొడవలు, ఇలాంటి ఇబ్బందులతోటి వాళ్ళు చాలా సతమతం అవుతున్నారు. అసలు పిల్లల్ని కూడా పట్టించుకోలేని పరిస్థితి ఆ పేరెంట్స్ ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఇంకా విసిగి వేసారిపోయిన పరిస్థితిలోనే ఈ ముగ్గురు పిల్లలు కూడా హఠాత్తుగా నిన్న సాయంత్రం స్కూల్ నుంచి కాలేజీ నుంచి వచ్చిన తర్వాత చెప్పా పెట్టకుండా బయటికి వెళ్ళి ఆడుకుని వస్తామన్న రీతిలో ముగ్గురు కూడాను బయటికి వెళ్ళిపోవడం జరిగింది. అయితే పిల్లలు రాత్రి 9 అయినా సరే రాకపోయేటప్పటికి అనుమానం వచ్చింది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే పేరెంట్స్ నుంచి గత కొద్ది రోజులుగా కూడా వీళ్ళు ఇటువంటి ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వ్యక్తిని పెదనాన్న ఎవరైతే ఉన్నారో సోమలింగం దగ్గర ఈ హర్షిత్ ఉంటున్నాడట. ఈ హర్షిత్ వెంటనే ఈ తమ్ముళ్ళు ఇద్దరిని కూడా తీసుకొని బయటకు వెళ్ళిపోదామని, ఇంకెక్కడ మనం ఉండలేమనే ఆలోచన అనుకోవచ్చు. బహుశా ఈ ముగ్గురు కూడా హఠాత్తుగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. పిల్లలు ఇంకా రాలేదని చెప్పి వీళ్ళ పెదనాయన ఎవరైతే ఉన్నాడో సోమలింగం వెంటనే గాజువాక పోలీసులకు సమాచారం ఇచ్చారు. గాజువాక పోలీసులు కేసు నమోదు కూడా చేసి మిస్సింగ్ కేసు కింద నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి. అదేవిధంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా గాలింపు చర్య చేపట్టి బృందాలుగా విడిపోయి పోలీసులు ఎక్కడైతే వీళ్ళ ఇల్లు సరౌండింగ్ గాజువాక ప్రాంతంలో ఎక్కడి నుంచి సీసీటీవీ ఫుటేజెస్ అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తారు, ఈ ఫోటోలన్నింటినీ కూడా బయట రిలీజ్ చేసి ఈ పిల్లల్ని ఎక్కడైనా సరే ఐడెంటిఫై చేసి వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. కుటుంబంలో పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పిల్లల మధ్యలో ఇటువంటి వాళ్ళలో వాళ్ళు ఇంటర్నల్ గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని ప్రస్తావించుకుంటూ గొడవ పడడం, కలహాలు చేసుకోవడం ఇలాంటివి జరుగుతున్న నేపథ్యంలో పిల్లలు చాలా సున్నిత మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో మనం చూసుకున్నట్టయితే చిన్న విషయాన్ని కూడా పిల్లలు వెంటనే వాళ్ళ ఆత్మన్యూన ప్రభావం కావచ్చు, ఇంటీరియర్ కావచ్చు, లేదంటే వాళ్ళ మనస్సు చివుకుమనేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇటీవల మనం చూసుకున్నట్టయితే కేవలం స్కూల్లో ర్యాంకులు రాలేదనో, కాలేజీలో మార్కులు రాలేదనో, పక్క స్నేహితుడు ఏదో అన్నాడనే ఉరిపోసుకునే పరిస్థితి కూడా మనం చాలా సందర్భాల్లో చూసాం. అటువంటి కోణంలో ఈ రోజు పిల్లల ముందు పేరెంట్స్ ఏమైనా ప్రస్తావించుకున్న వాళ్ళు గొడవలు పడుతున్నా సరే వెంటనే పిల్లలు ఈ రకమైన చర్యలకు పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ కోణంలో చూసుకున్నట్టయితే ఈ రోజు ఎవరైతే హరిష్ కానీ, రోహన్ కానీ, సాహిద్ కానీ బయటికి చెప్పబెట్టకుండా వెళ్లిపోయారంటే ఏదో తీవ్రమైనటువంటి మనస్తాపం వాళ్ళకి కలిగి ఉండవచ్చు అనేటువంటిది ఒక కోణంలో పోలీసులు అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఏదేమైనప్పుడు కూడా ఖచ్చితంగా పిల్లలు అయితే మాత్రం పోలీసులు పూర్తిస్థాయిలో గాలింపు చేస్తున్న నేపథ్యంలో బహుశా ఈరోజు సాయంత్రానికి రావచ్చా, లేదంటే వాళ్ళ చుట్టాలింటికి ఎవరి వద్దకైనా వెళ్ళారనే కోణంలో ఈ పేరెంట్స్ కూడా గాలింపు చేస్తున్న పరిస్థితి ఉంది. తెలిసిన బంధువులు కానీ వీళ్ళందరికీ కూడా ఫోన్ సమాచారం ఇస్తూ మా పిల్లలు మీ దగ్గరికి ఏదైనా వచ్చారా అని చెప్పి ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి. రమణ, ఓకే, థ్యాంక్ యూ కిరణ్.
సోమలింగం అనే వ్యక్తి మన గాజువాక పోలీస్ స్టేషన్కి వచ్చి తన అన్నగారి పిల్లలైన 3 పిల్లలు కనిపించడం లేదని ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఫిర్యాదుల వివరాల్లోకి వెళ్తే తన అన్నగారు వదిన గారికి 3 పిల్లలు ఉన్నారని, వదిన గారు షోలాపూర్లో ఉంటారని, మ్యారిటల్ డిస్ప్యూట్స్ వల్ల అన్నయ్య వదిన విడిపోవడం వల్ల వాళ్ళ మ్యారిటల్ డిస్ప్యూట్ కంప్లీట్ అయిపోయి పెద్దల నిర్ణయం మేరకు పిల్లల 3 కూడాను తిని దగ్గరే సోమలింగం గారి దగ్గరే బాబాయ్ దగ్గరే పెరుగుతున్నట్లు గత సంవత్సర కాలంగాను ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు చదువుతున్నట్లు, ఒకరు గాయత్రి కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నారు, మిగతా ఇద్దరు కూడా శ్రీనివాస కాలేజీలో 9th ఒకరు 5th ఒకరు చదువుతున్నట్లు చెప్పారు. సో ఒకరు 16 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 12 సంవత్సరాలు 3 పిల్లలు కూడా చిన్నాన్న దగ్గర పెరుగుతున్న క్రమంలో మొన్న 19వ తారీఖు మార్నింగ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన మనుషులు మళ్ళీ వెనక్కి రాలేదు, కనిపించలేదని చెప్పి మనకి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. సోమలింగం అనే వ్యక్తి మన